హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నివాస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ అంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా సైడ్ నుంచి ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేసేయండి. ఈ ఉగాది పచ్చడి అంతా మా ఆయనే చేస్తున్నారు నాకు హెల్ప్ చేయడానికి. ముందుగా తరిగి పెట్టుకున్న చెరుకు ముక్కలు, గ్రేప్స్, పుట్నాల పప్పు, అరటిపండు, మామిడికాయ ముక్కలు, చింతపండు గుజ్జు, బెల్లము, వేప పువ్వు, ఇవి మేము ఉగాది పచ్చళ్ళు వేసుకునే ఐటమ్స్. అండ్ మిరియాల పొడి కూడా వేసుకుంటాము దానితో పాటు. సో కొంచెం తగినన్ని వాటర్ తీసుకొని మనం ఏదైతే చింతపండు గుజ్జు తీసుకున్నామో దాన్ని మనము ఈ వాటర్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు మిక్స్ చేసుకున్నాక మామిడికాయ ముక్కలు మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో అది కూడా మనము ఈ వాటర్లోకి అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. సో ఈ చింతపండు గుజ్జు అండ్ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక మనం తీసుకున్న పుట్నాల పప్పు కూడా యాడ్ అయితే చేసుకోవాలి. దీంట్లోనే మనము కొంచెం మిరియాల పౌడర్ కూడా జల్లుకోవాలి. తర్వాత వచ్చేసి వేప పువ్వు అన్ను చెరుకు ముక్కలు అయితే వేసుకోవాలి మనము. ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి మనం దాన్ని కలుపుకోవాలి. తర్వాత ఏదైతే బెల్లం పానకం మనం తీసుకున్నామో అది కూడా మనమైతే వేసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనమైతే యాడ్ చేసుకోవాలి. మనం వచ్చేసి దీంట్లో గ్రేప్స్ అండ్ అరటిపండు అయితే తీసుకున్నాము. అండ్ ఆ రెండు కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మనం ఒకసారి మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవటమే. మా ఉగాది పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ పచ్చడి ఎలా టేస్ట్ వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈవినింగ్ అలా అవ్వగానే మేము మా ఇంటి దగ్గర ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే విజిట్ అయ్యాము. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్. ఈ మధ్య ఈ అమ్మవారు పాలు తాగుతున్నారని చెప్పి చాలా ఫేమస్ అయితే అయ్యారు. అమ్మవారిని దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము విజిట్ అయ్యాము. ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు గుడిని చాలా బాగా నీట్గా మెయింటైన్ అయితే చేస్తారు. మనకి ఎప్పుడు వెళ్ళినా సరే డైలీ ప్రసాదాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఉగాది రోజు విశేషంగా వీళ్ళు పంచాంగ శ్రవణం అయితే చెప్తున్నారు. మనకి ఈ గుళ్ళోనే గోశాల కూడా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్లో నేను ఇక్కడ గుళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే నేను వీడియోలో చూపించాను, అది తప్పకుండా చూడండి. మనకి ఈ గుళ్ళోనే హనుమంతుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఇంకా మేము అలాగ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామిని చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.